హోంమంత్రి లేరు. ఇప్పుడే మాజీ హోంమంత్రి గారు, మాజీ విద్యాశాఖ మంత్రి గారు, సీనియర్ రాజకీయ నాయకులు మేడం సబితా ఇంద్రారెడ్డి గారు చాలా వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది. ఆమె చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రెస్ ముందర చెప్పాలంటే కూడా కష్టమవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి. ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి. అసెంబ్లీ సాక్షిగా 2 మహిళా ఎమ్మెల్యేలను ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే, అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తున్నాగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడాడు. దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఈ విషయంలో స్పందన లేదు. అది ధైర్యం చేసుకొని ఆ ముఖ్యమంత్రిని అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది? ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు? స్పీకరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. దానవ్ నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలని తిట్టుడు, కొడుక అని తిట్టుడు, తోలు తీస్తా అని తిట్టుడు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తున్నది? ఎవరిస్తున్నారు ఈ ధైర్యం? ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్? మరి ఎక్కడ పోయినారు? శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ వేధింపులు చేస్తున్నారని ఎంట్రీని దాగి చచ్చిపోయాడు. అశ్వరావుపేట ఎస్ఐ. భూపాలపల్లిలో ఒక ఎస్ఐఏ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు. ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇంకా మీరు ఎక్కడ కంచె చేయను వేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు? వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్లో లెక్క ప్రకారం అయితే మహిళలను పోలీస్ స్టేషన్లో 6 తర్వాత ఉండకూడదు. అది చట్టం చెప్తున్నది. 6 తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు. ఉండకూడదు. పొద్దుటి పూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంట్రాగేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నది. మరి ఎక్కడ పోయిండ్రు సూపర్వైజరీ ఆఫీసర్లు? ఎక్కడ పోయిండ్రు డిఎస్పీలు? ఎక్కడ పోయిండ్రు డీసీపీలు? ఎక్కడ పోయిండ్రు అడిషనల్ కమిషనర్లు? వీళ్ళెందుకు ఎవరు మాట్లాడతలేరు? మరి అదే 2400, 5000 కోట్లు, 6000 కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు. ఇంతకుముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారు, ఆయన డాక్టర్ కాబట్టి. సో అవన్నీ సదుపాయాలు లేవు. మరి హయ్యర్ సెంటర్కి పంపించవచ్చు కదా. కనీసం ఒక్కరు కూడా ఈమెను ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కనిపించలే దెబ్బలున్నాయి. మరి ఈమెను ఒక హయ్యర్ మెడికల్ సెంటర్కి పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక, ఎంత దళిత వ్యతిరేక, ఎంత పేదల వ్యతిరేక పార్టీ ఇలా మన కళ్ళ ముందరనే కనిపిస్తా ఉన్నా. అందుకొరకు అర్జెంటుగా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఈమెకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి. అదేవిధంగా పర్యవేక్షణ చేయాల్సిన డిఎస్పీలు ఎవరైతే డీసీపీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి ఈ సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. అవమానం సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు మాయన మచ్చ లాంటిది. ఇప్పటికైనా మా సైబరాబాద్ సిపి గారు, అలాగే డీసీపీ గారు, ఏసీపీలు అంతా పర్యవేక్షించి అసలు పోలీస్ స్టేషన్ వ్యవస్థలనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే నిజంగా ఏమైనా తప్పు చేస్తే ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసిన రోజు సంబంధిత ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి రిమాండ్ చేయాలి తప్పించి ఇలాంటివి చేసి అంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఆమె కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంది. అది మీడియా మిత్రులంతా మీరు లైవ్ విన్నారు. కాబట్టి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో అంటే అన్ని పోలీస్ స్టేషన్ల గురించి చెప్తున్నా నేను, అధికారులు ఎంత మంచిగా వచ్చినా కానీ రాజకీయ ఒత్తిళ్లతోటి ఎంత క్రూరంగా చేపిస్తున్నారంటే అధికారులతోటి అధికార పక్షములు సెక్షన్లు ఏం పెడుతురో తెలియదు, కేసు ఏం పెడుతురో తెలియదు, ఎప్పటి వరకు ఇంట్రాగేషన్ చేయాలనో తెలియదు. చదువుకొని వచ్చిన మీరు, చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి తప్పించి ఇలాంటి సంఘటనలు ఉండదు. ఎందుకంటే నేను కొన్ని పోలీస్ స్టేషన్లు చూస్తున్నా, రౌడీ షీటర్ల నిలయం అయిపోయింది పోలీస్ స్టేషన్లు.
రౌడీ షీటర్ను పక్కకు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే స్థాయికి మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లు అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నంటే మా దగ్గర అంటే నందిగాం పోలీస్ స్టేషన్ తీసుకోండి, ఒక్క రౌడీ షీటర్ 5-6 మంది ఉంటే రోజు పోయి పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అంటే సమాజం ఎక్కడ పోతుంది అంటే ఈరోజు అసెంబ్లీలో చూసిరు, మీరు బయట చూసిరు, అఘాయిత్యాలు చూస్తున్నారు, రోజుకొక మర్డర్ చూస్తున్నారు, రోజుకొక అఘాయిత్యం చూస్తున్నారు. ఇవన్నీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం అంటే నేను అన్నాను. ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకుల వైఫల్యం. ఎందుకంటే ప్రెషర్కు వాళ్ళకు ప్రెషర్ పెడుతున్నారు. ఆ ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్లో నువ్వు ఇక్కడ తెచ్చుకున్నాం మేము, నువ్వు ఉంటావా, పనిచేస్తావా లేదా అనే విధంగా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు. ఇంకొక దగ్గర జాబ్ చేస్తారు కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకండి. మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలండి అని చెప్పి మీడియా ముఖంగా అంటే మా పార్టీ తరఫున అందరూ వచ్చిర్రు, ఇక్కడ వచ్చి చూసిర్రు. అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలుపుతున్నాం. ఆమెను పోలీస్ స్టేషన్ ఉపయోగించి దారుణంగా కొట్టిన పోలీసు వాళ్ళు, అదేవిధంగా కొడుకు చిన్న పిల్లలకు కొట్టారు. ఆమె దెబ్బలు చూపించడానికనే బాధపడుతుంది, ఆమె చెప్పడానికైనా మాటలు ఆ దెబ్బలు చెప్పడానికనే ఆమె బాధపడుతుంది. కాబట్టి నేను నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి సిపి గారు కానీ డిఎస్పీ కానీ డీసీపీ గారు కానీ ముఖ్యంగా సిపి గారిని ఇచ్చి విజ్ఞప్తి చేసిందంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా షాద్నగర్ పార్టీ వారికి చెప్తారు, షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలి, వీక్షించాలని కోరుతున్నాను. ఎందుకంటే అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఏముంటుంది, అందులో సెక్షన్లు ఎట్లా పెట్టిరు, ఒక మామూలు పంచాయతీ అయితే సెక్షన్లు నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి చాలా సతాయించిన సందర్భం ఉంటాయి. అన్ని పోలీస్ స్టేషన్లో ఎవరు చెప్పుకున్నది అర్థం కాలేదు. నాన్ అవైలబుల్ సెక్షన్ ఏమైంది, అప్లికేషన్ ఏముంటుంది, దాంట్లో సారాంశం ఉండి పెట్టే సెక్షన్ లేదు. ఒకసారి నాకు తెలిసింది కోర్టులో జడ్జి గారు, గౌరవ జడ్జి గారు కూడా అడిగిరట, ఏమి అప్లికేషన్ మీరు ఏం సెక్షన్లు పెట్టారండి. అంత దారుణంగా వ్యవహారం జరుగుతుంది. కాబట్టి కమిషనర్ గారు దీని మీద దృష్టి సారించి మళ్ళీ మున్ముందు ఇటువంటివి జరగకుండా చూడాలి. అందులో దళిత మహిళ, బీద మహిళలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను.